ఈరోజు మనం చూస్తూ ఉన్నాము మన కేజెస్లో పరిస్థితులు. ఒక 4 రోజులు అయింది. ఒక బాబు కాలు ఫ్రాక్చర్తో జాయిన్ అవుతే ఫ్రాక్చర్కి సకాలంలోనే డాక్టర్స్ ఏమో ఆర్థోపెడిక్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఏమో మానవతా దృక్పథంతో ఏమో ఆపరేషన్ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత పోస్ట్ ఆపరేషన్ ఏమో ట్రీట్మెంట్ అయితే మాత్రం సరిగ్గా జరగట్లేదు కేజెచ్లోని. దీనికి ప్రధానమైన కారణం డాక్టర్స్ మీద నింద మోపడం కాదు, ఫ్యాటిగ్యూ ఆఫ్ ద డాక్టర్స్. అంటే పని ఒత్తిడి ఎక్కువైపోతుంది, ప్రెషర్ ఎక్కువైపోతుంది, వర్కింగ్ అవర్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి. ఒక డాక్టర్ మ్యాక్సిమంగా 4-5 ఆపరేషన్లు చేస్తారు 8 గంటలకి, 8 గంటల వర్కింగ్ కాలంలో. కానీ ఇక్కడ కేజెచ్లో అదే డాక్టర్ అదే రోజు 13 ఆపరేషన్లు చేశారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కేజెచ్ మీద వర్క్లోడ్ పడతా ఉంది. ఇది ఫోర్సీనెస్ చేసి మా ప్రభుత్వంలో జగన్ గారు భయం అన్నమాట. అతనికి నా వల్ల ఒక ప్రాణం కూడా పోకూడదన్న భయం. అతని ఆ లీడర్షిప్ని మాకు కూడా ఉండేదన్నమాట. కేజెచ్లో ఎప్పుడు కూడా ఒక ప్రాణం కూడా పోకూడదని చెప్పేసి ప్రొఫెసర్స్ దగ్గర నుంచి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ దగ్గర నుంచి, హెడ్ నర్సెస్, పీజీ డాక్టర్సు, నర్సెస్, వార్డ్ బాయ్స్, సెక్యూరిటీ, సీసీ క్యాంప్స్ 100% నెట్వర్క్ తయారు చేశారన్నమాట. 500 కోట్ల రూపాయలు పెట్టి టోటల్ కేజెస్ రీవ్యాంప్ చేశారు. 30 kV జనరేటర్స్ 5 పెట్టారన్నమాట. ఒక 5 నిమిషాలు కూడా పవర్ పోకూడదు అని చెప్పేసి సోలార్ పవర్ సప్లై అంతా కూడా తీసుకుని వచ్చారు. కానీ ఈరోజు కేజెచ్ పరిస్థితి వస్తూ ఉంటే దయనీయంగా ఉంది. నిన్ననే ఉమ్ము నీరు తాగేసి ఒక బాబు సకాలంలో ఆపరేషన్ చేయలేకపోవడం వల్ల, డెలివరీ చేయలేకపోవడం వల్ల బాబు చనిపోయాడు నిన్ననే. 6 సంవత్సరాల బాబు. అందుకే ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఎక్స్గ్రేసియా డిమాండ్ చేస్తాం 20 లక్షలు. అది మా జ్ఞానాపురం వార్డు శ్రీమతి పూర్ణిమ గారి దగ్గరికి రాగానే హుటాహుటిన మేము కేజెచ్కి వెళ్ళడం జరిగిందన్నమాట. దీనికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్. వాళ్ళకి ఒకటే ఒక సమస్య, లడ్డు లడ్డు లడ్డు. జగన్ మీద దుమ్ము ఏ రకంగా సరే అతన్ని అసాసినేట్ చేయాలి. ఇదన్నమాట. క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలి, అతను ఈ భూమి మీద లేకుండా చేయాలి అన్నదే ఒకటే దృక్పథం అన్నమాట. అతన్ని ఎదుర్కోవడానికి వీళ్ళకి శక్తి లేదు. అందుకే ఈరోజు గవర్నమెంట్ కంప్లీట్గా రూలింగ్ తప్పింది. నో కంట్రోల్ ఆన్ ఎనీ ఆర్గనైజేషన్స్. కేజెచ్లో ఈరోజు మొన్న లాస్ట్ ఒక 4 months ముందు 13 hours పట్టింది పవర్ సప్లై పోతే మళ్ళీ తిరిగి పవర్ సప్లై తీయడానికి. ద గ్రేట్ ఇంజనీర్స్ మన భారతదేశంలో ఉన్నారన్నమాట. 4 hours బుల్లెట్ ట్రైన్కి గుజరాత్ అహ్మదాబాద్లోనేమో 600 meters రైల్ బ్రిడ్జ్ వేస్తారన్నమాట 4 hours మన గ్రేట్ ఇంజనీర్స్. కానీ ఇక్కడ 13 గంటలు పట్టింది టు రీట్రేస్ ద పవర్ సప్లై. కలెక్టర్ గారు ఎదుర్కొంటూ ఉండే కేజెచ్కి. అంటే ఇది ఈరోజు ఎంత విఫలం చెందిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీ అడకెక్కించారు. ఈరోజు ఎవరైనా సరే ఒక పేదవాడు ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి వెళ్తే ముందే మీరు డబ్బులు కట్టండి, మాకు గవర్నమెంట్ బిల్లులు చెల్లించిన తర్వాత మీకు డబ్బులు తిరిగిస్తాము. ఇదేమీ పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. అంటే భయోందన చెందుతున్నారు పేదవాళ్ళు. ఏమో హాస్పిటల్స్ వెళ్ళడానికి కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ, లేదనుకుంటే ఈ యొక్క మన ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కానీ. అందుకే కేజీహెచ్ హాస్పిటల్ లాంటివి గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఒత్తిడి పెరిగింది. ఆ ఒత్తిడి తగ్గాలంటే తగిన సిబ్బందిని పెంచండి, అలాగే ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అన్నీ కూడా అదుపులో పెట్టమని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. 20 లక్షలు ఎక్స్గ్రేసి ఇమీడియట్గా బాబుకి చెల్లించమని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ఇది మా యొక్క కార్పొరేటర్ గారు శ్రీమతి పూర్ణిమ గారి ఒత్తిడి వల్ల ఇది జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.